కుంటే ఏఐ సునామీని తట్టుకుందాం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, వైట్ కాలర్ ఉద్యోగులకు ముప్పు, బ్లూ కాలర్ వైపు మొగ్గు చూపాలి, ప్రభుత్వ బడిలో నర్సరీ నుండి 12వ తరగతి వరకు ప్రయోగాత్మక విద్యా బోధన, ఇబ్రహీంపట్నంలో పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయటం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఒక శక్తివంతమైన సునామీలా ముంచుకొస్తుందని, ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొన్న దానికి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని యనుమల రేవంత్ రెడ్డి మరి స్పష్టం చేశారు అని ప్రచురించారు. వైట్ కాలర్ ఉద్యోగులకు ఏఐ వల్ల ముప్పు పొంచి ఉందన్న తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాదంలో పడకుండా చూడాలంటే బ్లూ కాలర్ ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని విద్యావేత్తల ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి స్థాపించిన ఏవిఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సాహసోపేతమైన సంస్కరణను వివరించారు. ప్రభుత్వాలు విద్యపై భారీగా వెచ్చిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో నాణ్యత ఉండడం లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడిలో ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 1.8 లక్షలు ఖర్చు చేస్తుందని, బడ్జెట్లో 8% పైగా నిధులు కేటాయిస్తున్న ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవని పేర్కొన్నారు. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి కనీసం 3వ తరగతి పుస్తకాన్ని చదవలేకపోవడం దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతి గ్రామంలోని బడి ఉన్నప్పటికీ నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు ఎక్కడ విఫలమవుతున్నాయో ప్రజాప్రతినిధులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చే విద్యా సంవత్సరం పరిస్థితిని నుంచి రాష్ట్రంలోని 100 ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగాత్మకంగా నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యా విధానాన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలలు విజయవంతం కావడానికి నర్సరీ, ఎల్కేజీ వంటి పునాది తరగతులతో పాటు రవాణా సౌకర్యాలు కూడా ప్రధాన కారణమని ఆయన గుర్తించారు. ఓవరాల్గా ఏఐ సునామీని తట్టుకోవాలి. మరి ఏవైతే ప్రభుత్వ బడుల్లో కనీసం 6వ తరగతి విద్యార్థులు 3వ తరగతి పుస్తకాలు కూడా చదువుకోలేకపోవడం ఇది చాలా దారుణం. ప్రతి విద్యార్థికి ₹1,00,000 పైగా సంవత్సరానికి వెచ్చిస్తున్నాం, కానీ ఆశాజనకంగా అయితే మరి లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరి రోజులకు ఏ రకంగా కాలానికి అనుగుణంగా విద్యల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా వెనుకబడిపోవడానికి ఏంటి కారణం అనేది ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులందరూ కూడా 1-4 సార్లు పునరాలోచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కవిత పార్టీ టీఆర్ఎస్, ఇందాక మనం చెప్పుకున్నాం. కవిత పార్టీ టీఆర్ఎస్ జూన్ 2న ముహూర్తం ఫిక్స్. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు. మరి కవిత నోటా టీఆర్ఎస్ ఫిబ్రవరిలోనే చెప్పిన మహా న్యూస్ మనందరం కూడా ముందే చెప్పుకున్నాం. స్వరాష్ట్ర సాధనలో దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పేరును సరికొత్త రాజకీయ ప్రస్థానానికి పెట్టే యోచనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉన్నారు. మీడియా ప్రతినిధులతో శుక్రవారం జరిగిన ముఖాముఖిలో ఆయన టీఆర్ఎస్ అనే బ్రాండ్ నేమ్ ప్రస్తుతం స్వేచ్ఛగా ఉందని, ఆ పేరుతో తాను ప్రజల ముందుకు వస్తానని ప్రకటించడం ద్వారా తన తండ్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం వదిలేసిన పాత పేరును మళ్లీ సొంతం చేసుకునేందుకు ఆమె సిద్ధమైపోయారు. మరి కవిత టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్ర సమితి అని కాకుండా టీఆర్ఎస్ అని ప్రజలు పలికేలా తన పార్టీ పేరు నిర్ణయించే అవకాశం ఉందని ఫిబ్రవరి 9నే మహాపత్రిక ప్రచురించింది. మనం ముందే చెప్పాను దీని గురించి. ఇప్పుడు దీన్ని నిజం చేస్తూ అదే ఆలోచనతో ఉన్నట్లుగా కవిత స్పష్టం చేశారు. ఇదే కన్నా జరిగితే బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ కూడా గ్రామస్థాయి లెవెల్లో బీఆర్ఎస్ అనేటంటే వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అనే ఎక్కువగా మరి గ్రామస్థాయిలో ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీ గాన ఒకవేళ కవిత గాన పెట్టినట్లయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనపడుతుంది. తన రాజకీయ గురువు ఆచార్య జయశంకర్ సిద్ధాంతాలపై ప్రతిపాదనగా తన ప్రస్థానం సాగుతుందని, నేటి రాజకీయాల్లో ఫ్యాషన్గా మారిన బీహార్ లేదా ఇతర బయట ప్రాంతాల వ్యూహకర్తల అవసరం తమకు లేదని కవిత తేల్చి చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉందని, అందుకే తాను అచ్చమైన తెలంగాణ వాదంతో అమరవీరుల స్తూపం సాక్షిగా కేవలం ఉద్యమకారులకే వేదికపై ఉండేలా తన పార్టీని ఆవిష్కరిస్తారని ఆమె ప్రకటించారు. రాజకీయాల్లో సెంటిమెంట్కు మించిన ఆయుధం లేదని నమ్మే ఆమె ఆడబిడ్డకు ఓటు వేయడం అనే బలమైన భావోద్వేగాన్ని తన ప్రధాన అస్త్రంగా
మార్చుకోబోతున్నారు. సిద్దిపేట లేదా గజ్వేల్ నుండి కీలక స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే అక్కడి నుంచి పోటీ చేసే స్థానాన్ని ప్రకటించారు. డిఎస్పీ నాయకుడు విశారదన్ మహారాజ్తో కలిసి పనిచేస్తూ ఆంధ్రతో సంబంధం లేని అచ్చమైన తెలంగాణ అజెండాతో ముందుకు సాగుతానని కవిత స్పష్టం చేశారు. కవిత టీఆర్ఎస్ జెండా ఎత్తుకుంటే తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు ఖాయమని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు అంటే ఎవరికి ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్, నేను ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఏపీ సీఎం చంద్రబాబు మరొకసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. చదువుతాం దీని గురించి ఏం మాట్లాడారు ఆయన. ఎస్, తెలంగాణకు నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు, తెలంగాణ కూడా నా బ్రెయిన్ చైల్డ్ అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల ప్రయోజనాల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయమని కోరామని, రాజధాని లేకుండా విభజించారన్నారు. తెలుగు జాతి కోసం సైబరాబాద్ హైటెక్ సిటీ నిర్మించామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే తాను ప్రమాణం చేస్తానని చెప్పానని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పుష్కర కాలం కిందట అమరావతిని రాజధానిగా నిర్ణయించామని, అది ఇప్పుడు చట్టబద్ధత పొందిందని సీఎం పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ రకంగా మరి చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వడానికి కార్యక్రమం పెట్టాను. అమరావతిని చట్టం చేసి 12 సంవత్సరాలైంది. రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఆమోదించడం ప్రజా విజయంగా భావిస్తున్నాం. పార్లమెంట్లో 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు పరోక్షంగా మద్దతు పలికారు. లోక్సభలో 41 పార్టీలు ఉన్నాయి, 9 పార్టీలు రాజ్యసభలో ఉన్నాయి. అన్నీ కలిపి 50 పార్టీలు నేరుగా చాలామంది సహకరించారు. ఒకే ఒక్క పార్టీ వైసీపీ మాత్రం ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రయత్నం చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా వస్తుంది. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా అన్ని విధాలుగా సహకరించారని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సమన్వయం చేయాలని ఆ రోజు చెప్పిన చాలామంది మరి అంశాలు పరిష్కారం కాకుండా విభజన జరిగింది, ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, వనరులు లేవు, అన్ని ఇబ్బందులే. మరి అపాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే తెలంగాణలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరాను. తెలంగాణకు నష్టం కలగాలని ఎప్పుడూ కోరుకొని ఇవాళ హైదరాబాద్లో ఇంతటి సంపద కలిగిందంటే సైబరాబాద్ లాంటి నగరాల నిర్మాణమే. చాలామంది ఎంపీలు గుర్తించి పార్లమెంట్లోనూ ఇది ప్రస్తావించారు. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకొని రాజధాని లేకుండా విజయవాడకు వచ్చాం. ఒక ఈ కార్యాలయంలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని బస్సులో బస చేసి కార్యకలాపాలు ప్రారంభించాం. ఏమీ లేకుండా రాష్ట్రం ఏర్పడిందనడానికి అవే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన గుర్తు చేసుకుని కొంత భావోద్వేగానికి లోనయ్యారు. శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తే 46% మంది ప్రజలు విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి ఏర్పాటు అనుకూలమని పేర్కొన్నారు. అయితే వైసీపీ చాలా డ్రామాలు ఆడింది. అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఓ రాజధాని ఉండాలని మేము సంకల్పం చేశాం. ఆ సంకల్పంతో భాగమే 3 ప్రాంతాలకు సమాన దూరం ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశాం. రాష్ట్రం మధ్యలో ఉన్న ప్రాంతంగా కనెక్టివిటీ పరంగా భౌగోళికంగా చారిత్రాత్మకమైన ప్రదేశంగా రాజధాని ఎంపిక చేసి ప్రణాళికలు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేసినట్లుగా కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే 4 పెళ్లిళ్ళు చేసుకోకుండా యూసీసీ అడ్డుకుంటుందని చెప్పి అమిత్ షా మాట్లాడారు. దాని గురించి కూడా చూద్దాం. చొరబాటుదారులు 4 పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉమ్మడి పౌర స్మృతి ద్వారా అడ్డుకునే వీలుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అసోంలోని గోల్పడా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ రోడ్ మ్యాప్ సిద్ధం చేశారని తెలిపారు. మోడీ నాయకత్వంలో ఆదివాసీ మహిళ దేశ ప్రథమ పౌరురాలు అయ్యారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఈసీసీని బలవంతంగా రుద్దుతున్నారని కాంగ్రెస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చొరబాటుదారులు అక్కడ ఆదివాసీ మహిళలను వివాహం చేసుకోవడం ద్వారా రాజకీయ పలుకుబడిని సంపాదించడానికి ప్రయత్నించారని, ఇది ఉద్రిక్తతలకు దారితీస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా